పెద్దాపురం జమీందారు పగిడి రాజారావు, వారి భార్య నీలమ్మదేవి. పెద్దాపురం పరిగణలోని 50 గ్రామాలకు మంచి చెడ్డలకు గాని, తగువులు గాని, వ్యాజ్యాలు కాని తీర్చడానికి సర్వాధికారాలు పగిడి రాజావారివే. ప్రజల దగ్గర పంట శిస్తులు వసూలు చేసి ప్రతి సంవత్సరం విజయనగర సామ్రాజ్యాధిపతులకు చెల్లించి వస్తుంటారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైనప్పుడు వారికి సహాయం చేస్తూ జమీందారు తన పరిగణలో మంచి పేరునే తెచ్చుకున్నారు. కాని ఆయనకున్న చింతంతా ఒక్కటే, సంతానం లేకపోవడం. పిల్లల కోసం యజ్ఞయాగాదులు, పూజలు, అన్నదానాలు, అభిషేకాలు చెయ్యని పుణ్యం లేదు. కాని ఆ భగవంతుడు ఇంకా ఆ దంపతులకు సంతాన భాగ్యం కలిగించలేదు. ఒకరోజు పగిడి రాజావారు భార్య నీలమ్మదేవితో ఇలా అన్నాడు. నీలమ్మ, నాకీ మధ్యకాలంలో గుండెల్లో చాలా గుబులవుతుంది, మనసు చాలా బాధపడుతుంది. ఏమైంది రాజావారు? 10 మందిని సంతోషపరిచి సహాయం చేసే మీరు అలా ఉంటే ఎలా? ఏమిటి మీ సమస్య? సమస్య ఏంటో నీకు తెలియదా నీలమ్మ? నీకు మాత్రం లోపల బాధగా లేదా? పిల్లల గురించా? ఉంది రాజావారు. కాని మన చేతుల్లో ఏముంది? అంతా శివేచ్ఛ. నాకు మాత్రం నట్టింట్లో పిల్లాడు నడయాడాలని ఆశగా లేదంటారా? నా బాధ అది కాదు నీలమ్మ. నా వంశం నాతోనే అంతరించిపోతుందేమోనని భయంగా ఉంది. నా తర్వాతి తరం లేకుండా అయిపోతుందేమోనన్న దిగులు నీలమ్మ. రాజావారు, దిగులు పడకండి. తప్పకుండా మనకి దేవుడు మేలు చేస్తాడు అన్న నీలమ్మదేవికి ఆ క్షణాన తెలీదు తన భవిష్యత్తులకు రాతేంటో. మరుసటి రోజు రాజావారు తన దర్బారులో ముఖ్యమైన సమావేశంలో ఉండగా ఒక ఆంతరంగికుడు వచ్చి ఇలా అన్నాడు. రాజావారు, మనకొక శుభవార్త. మన పెద్దాపురం ఆస్థానానికి హిమాలయంలోంచి ఒక యోగి పుంగవుడు వస్తున్నాడు. ఆయన నుదుటిని చూసి భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాడట. మీ అనుమతి లేకుండా నేను ఆ యోగిని మన దర్బారుకు ఆహ్వానించాను. తప్పు చేస్తే మన్నించండి. అంతరంగి కూడా నీవు సరైన పని చేశావు, ప్రశంసనీయం. రేపు ఉదయం ఆ యోగ పొంగువుణ్ణి మన దర్బారుకు తీసుకురండి. చిత్తం రాజావారు అని నిష్క్రమించాడు. మరుసటి రోజు ఉదయం యోగి పుంగవుడు పగిడి రాజావారి ఆస్థానానికి వచ్చాడు. రాజావారు ఆ యోగికి సకల మర్యాదలు చేసి అడగబోతుండగా పగిడి రాజావారి నొసలును తీక్షణంగా వీక్షించిన ఆ యోగి ఇలా అన్నాడు. రాజా, నువ్వు ఏమి అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది. నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇది సరైన ప్రదేశం కాదు. మీ అంతరంగిక మందిరానికి వెళ్ళి మాట్లాడుకుందాం. అనగానే పగిడిరాజు ఆ యోగి పుంగవుణ్ణి తన ఆంతరంగిక మందిరానికి తీసుకువెళ్లాడు. రాజావారి ఆంతరంగిక మందిరంలో కూర్చున్న యోగి ఇలా అన్నాడు. రాజా, ఈ మందిరంలో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరున్నా నేను పెదవి విప్పను. అనగానే పగిడిరాజు అందరినీ మందిరం నుండి బయటకు పంపించేశాడు. పగిడిరాజు యోగి ఇద్దరే ఉన్నారు. యోగిని చూసి రాజు ఇలా అన్నాడు. యోగివర్య, మీరు భూత భవిష్యత్ వర్తమానాలు క్షణకాలంలో చెప్పగలవారని విన్నాను. నాకిప్పటి వరకు సంతాన యోగం కలగలేదు. నా వంశం నాతోనే అంతరించిపోతుందేమోనని భయంగా ఉంది. దానికి మీరేదైనా మార్గం చెప్పాలి. పగిడి రాజా, నీ దర్బారులోకి ప్రవేశించినప్పుడే నీ నుదుటి రాతను చూశాను. నీకు సంతానయోగం ఉంది. అనగానే పగిడిరాజు ఆనందంగా ఇలా అన్నాడు. ధన్యోస్మి యోగి పుంగవ, ఇంతవరకు నాకు ఈ మాట ఎవరూ చెప్పలేదు. రేపు సభలో మిమ్మల్ని ఘనంగా సత్కరించి పంపిస్తాను. అనగాని యోగి ఇలా అన్నాడు. సర్వసంగ పరిత్యాగులాం. మాకు సన్మానాలు దేనికి? కాని ఒక నిజం చెప్పడానికి మిమ్మల్ని ఏకాంత మందిరానికి పిలిచాను రాజా. ఏంటా నిజం యోగి పుంగవ? చెప్పండి. మీకు త్వరలో పుత్ర సంతానం కలుగుతుంది. కాని అతడు అల్పాయుష్కుడు. అనగానే బాధపడుతూ పగిడిరాజు ఇలా అన్నాడు. యోగివర్య, నాకు పుట్టబోయే వంశాంకురాన్ని దీర్ఘాయుషుణ్ణి చేయలేరా? రాజా, జాతస్య ధ్రువో మరణం, ధ్రువం జన్మ మృతస్య చ. అనగా పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు తిరిగి పుట్టక తప్పదు అన్నది గీతాసారం. ఆయుషు ఆ శివుని నిర్ణయం. నాకు తెలిసినది చెప్పాను, అంతే. యోగివర్య, నా సమస్తము మీ దారాదత్తం చేస్తాను. కానీ నా వారసుడు బ్రతికే మార్గం ఉంటే చూడండి. ఏ యాగమైనా యజ్ఞమైనా చేయడానికి నేను సిద్ధం. మీకు తెలుసు కదా స్వామి, పుత్రులు లేనిదే సద్గతులు లభించవని. అనగానే యోగి పగిడిరాజుతో ఇలా అన్నాడు. రాజా, ఎంతటి జ్యోతిష్కుడైనా యోగజ్ఞుడైనా
దైవజ్ఞుడైన భవిష్యత్తును తెలిసినా ఎందుకు చెప్పరు అంటే ఇందుకే. మనిషికి ప్రాణం పోయే ముందు క్షణం వరకు ఆ విషయం తెలియదు కాబట్టే ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు భగవంతుడు. అందుకే మనిషికి అన్ని శక్తులు ఇచ్చినా భవిష్యత్ తెలుసుకునే శక్తిని మాత్రం ఇవ్వలేదు. నేను కూడా నీ భవిష్యత్ గురించి నిజం చెప్పకూడదు. అలా చెప్పానంటే అది కూడా ఆ దైవలేనేమో. నీ పుట్టబోయే బిడ్డ మృత్యువుని ఆపడానికి ఏదైనా మార్గముందేమో అన్వేషిస్తాను. వస్తాను, సెలవు మరి అని యోగి పుంగనవుడు వెళ్ళిపోయాడు. ఆంతరంగిక మందిరం నుండి విచారవదనంతో బయటకు వచ్చిన భర్త పగిడిరాజును చూసి నీలమ్మదేవి ఇలా అడిగింది. రాజా, ఆ యోగి పుంగవునితో అంతరంగిక సమావేశం జరిపినట్టున్నారు. ఏమన్నారా మహానుభావుడు? మనకి పుత్ర సంతాన యోగం ఉందని చెప్పాడు. మరి అంతటి తీయనైన మాటని అంత విచారంగా విషాదవదనంతో చెబుతారేమి రాజా? తీపి వార్తే, కానీ దాని వెనుక చేదు నిజం ఉంది నీలమ్మ. నాకు చెప్పకూడనిదా స్వామి? బుద్ధులే నీలమ్మ, విని నేనే తట్టుకునే శక్తి లేక విలవిల్లాడిపోతున్నాను. స్త్రీమూర్తివి, నీవు తట్టుకోలేవు. రాజా, నేను మీలో సగభాగం. మంచైనా చెడ్డైనా మీతో సమానంగా భరించగల శక్తి ఉంది. చెప్పండి, ఏమిటా చేదు నిజం? అనగానే పగిడిరాజా జరిగింది మొత్తం చెప్పాడు. అది విన్నాక నీలమ్మదేవి పకపకా నవ్వి ఇలా అంది. రాజా, ఆలు లేదు చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నారట. అలాగుంది మీరు చెప్పేది. ఇంక మనకి సంతానమే కలగలేదు. అప్పుడే వాడి మరణం గురించి ఇంత భయాందోళన అవసరమా? లేదు నీలమ్మ, ఆ యోగి పుంగవుడు చాలా శక్తివంతుడు. ఆయన భవిష్యత్తును కళ్ళ కట్టినట్టు దర్శించి నాకు చెప్పాడు. రేపు మనకి పుట్టే పిల్లాడికి నువ్వన్న పేరే పెడదాం. నీలమ్మదేవి ఆశ్చర్యంగా ఇలా అంది. నేనన్న పేరా? ఏంటది? అదే సోమలింగం, అంటే సోమరాజు. ఆ శివానుగ్రహం ఆ పేరు వల్లనైనా కలుగుతుందేమో. రాజా, మీరు అంతగా చింతించకండి. కాల నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అయితే యోగి పుంగవుడు చెప్పినట్టుగా నీలమ్మదేవి గర్భవతి అయ్యి 1 సంవత్సర కాలంలో పండంటి మగబిడ్డని ప్రసవించింది. అప్పటి నుండి పగిడిరాజుకి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. అయితే అనుకోకుండా పగిడిరాజు నీలమ్మదేవి చెప్పిన పేరునే సోమరాజు అని పిల్లాడికి నామకరణం చేశాడు. పిల్లాడిని ఎవరికంటా పడనీయకుండా తన ఊరి చెరువులో మధ్యన ఒంటి స్తంభం మేడ కట్టించి అందులో అపురూపంగా పెంచసాగాడు కొడుకుని. సోమరాజుకి 10 సంవత్సరాల వయస్సు దగ్గర పడింది. పగిడిరాజులో ఆందోళన ఎక్కువయ్యింది. అది చూసి నీలమ్మదేవి ఇలా అంది. రాజావారు, జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు. మీరు ఆందోళన పడవద్దు. నీలమ్మ, చెరువులో ఒంటి స్తంభం మెడ మీద నా కొడుకుని ఉంచాను. ఏ మృత్యువు వాడిని దరిచేరలేదు. మరి ఎందుకు భయం? భయం కాదు, ముందు జాగ్రత్త. నా కొడుక్కి ఏమీ కాకూడదు, అదే నా ఆలోచన. నేను ఆ శివయ్యని వేడుకుంటాను నా కొడుకును కాపాడమని. మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి అని అక్కడ్నుంచి నీలమ్మదేవి ఒక దీక్షలో కూర్చుంది. యోగి పుంగనుడు చెప్పిన చైత్రశుద్ధ పూర్ణిమ రోజు రానే వచ్చింది. పగిడిరాజుకు బాగా హృదయ స్పందన పెరిగింది. పురుగుని కూడా కొడుకు సోమరాజు ఉన్న ఒంటి స్తంభం మేడలోకి పంపించడం లేదు. అక్కడ ఒంటి స్తంభం మేడ మీద ఒంటరిగా ఉన్న సోమరాజు పిచ్చివాడిలా ప్రవర్తించి ఒంటి స్తంభం మేడ మీద నుండి చెరువులోకి దూకేశాడు. సరిగ్గా అదే సమయానికి సోమరాజుని కాపాడాలని వచ్చిన యోగి ఇలా అన్నాడు పగిడిరాజుతో. చూశావా రాజా, నేను నీ కుమారుడికి ఆయుష్ పోయాలని సాధన చేసి వచ్చాను. కాని నీ కుమారుడు ఎవరి ప్రమేయం లేకుండా తనే స్వయంగా ప్రాణత్యాగం చేశాడు. అదే కాల నిర్ణయం, కర్మఫలం. జాతస్య ధ్రువో మరణం ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, మరణించిన ప్రతి ప్రాణి మరలా పుట్టకనూ తప్పదు. ఇదే కాలచక్రం అంటుండగా ఒంటి స్తంభం మేడ మీద నుండి చెరువులోకి దూకిన సోమరాజు దేహాన్ని 2 చేతులు ఒడ్డుకు తీసుకువచ్చారు. అది చూసి దుఃఖిస్తున్న పగిడిరాజుకు ఒక గొంతు ఇలా వినిపించింది. పగిడిరాజా, నీ కొడుకు ఆయువు కాల నిర్ణయం ప్రకారం తీరిపోయింది. కానీ నీ భార్య నీలమ్మదేవి
శివ పూజల వలన యోగి పుంగవుని తపస్య ఫలం వలన నీ కొడుకు బ్రతికాడు. వాడు ఇక చిరంజీవి. ఇకపై దైవ చింతనలో బ్రతుకు. అంతా నేనే అనే గర్వం వీడు. అనగానే పగిడిరాజు శివనామ సంకీర్తన చేశాడు. సోమరాజు ఆనందంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. అనగా వేంపల్లి అనే గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు వీరభద్రం, సప్తగిరి, శివయ్య. 3కి 5 ఎకరాల పంట పొలం ప్రక్కనే ఉంది. అందులో వారు 3 కలిసి ఆలోచించుకుని పంటలు వేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా మిరప తోట, చెరుకు తోట, వేరుశనగ తోట, ప్రత్తి ఇలా ఒకసారి వేసిన పంట వేయకుండా మార్చి వేస్తుంటారు. అయితే 3 పొలాలు ప్రక్కనే ఉన్నట్టుగా ఇల్లు కూడా 3 ప్రక్కనే కట్టుకున్నారు. వారి 3కి పెళ్లిళ్ళయి సుమారు 5 నుండి 7 సంవత్సరాల వయస్సుండే 2 పిల్లలు కూడా ఉన్నారు. వీరభద్రం భార్య పేరు విమల, సప్తగిరి భార్య పేరు సరళ, శివయ్య భార్య పేరు శ్యామల. ఈ 3 కూడా మంచి స్నేహితులే. అయితే వీరభద్రం, సప్తగిరి, శివయ్యలు 3 తమ పొలాల్లో ఏ పంట వేసినా అది పండి చేతికొచ్చే వరకు ఇంచుమించు ఖాళీగానే ఉంటూ పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసేవారు. ఒకరోజు 3 కుటుంబాలు కలిసి వీరభద్రం ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. అందర్నీ చూస్తూ వీరభద్రం ఇలా అన్నాడు. ఏంటి ఆడవాళ్ళందరూ కలిసి ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు? ఏంటి సంగతి? ఏం లేదయ్యా, మేము ఆడవాళ్లమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. అదేంటంటే మన పొలాల్లో పంట చేతికి రావడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది కదా. ఆ ఖాళీ సమయంలో మీరేదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా అని మా 3 అనుకుంటున్నాం. వ్యాపారమా? ఏం వ్యాపారం విమలా? అయినా ఖాళీ ఎక్కడుంటుంది? పంట వేసిన దగ్గర నుండి దాని సంరక్షణ చేసుకుంటుండాలి కదా. అనగానే వీరభద్రం వంక చూస్తూ విమల ఇలా అంది. సంరక్షణ అంటే కలుపు తీయించడం, అంటే ఎరువులు వేయించడం, నీరు పెట్టించడం, ఇటువంటి పనులే కదా. అవి కూలివాళ్లను పెట్టి చేయించే పనులే కాబట్టి మేము ఆడవాళ్లం కూడా చేయించగలం. మీరు ఏదైనా మంచి వ్యాపారం ఆలోచించండి. అనగానే వీరభద్రం మిగతా 2 మిత్రులు సప్తగిరి, శివయ్యల వంక చూస్తూ ఇలా అన్నాడు. అది మిత్రులారా, మన భార్యల నిర్ణయం. ఇక మనం మంచి వ్యాపారం వెతుక్క తప్పదు. ఇప్పటికిప్పుడు ఏ వ్యాపారం ప్రారంభించగలం మిత్రమా? వ్యాపారం గురించి అంతగా వెతకాల్సిన అవసరం ఏముంది మిత్రమా? మన పొలాల్లో పండే పంటలతో పాటు మన ప్రక్క పొలాల్లో రైతులు పండించే మిరపకాయలు, వేరుశెనగ, ఇంకా ఇతర అపరాలు మనం తీసుకుని దళారులకు ఇవ్వకుండా మనమే నేరుగా పట్టణానికి తీసుకుపోయి టోకుగా అక్కడి వ్యాపారులకు అమ్ముదాం. మనతో పాటు మనం కొన్న రైతులకు కూడా మంచి ధర వస్తుంది. ఏమంటారు? శివయ్య అన్నయ్య ఆలోచన చాలా బాగుంది. వ్యాపారానికి పెట్టుబడి ప్రత్యేకంగా అవసరం లేకుండా మన పంటలే మనకి పెట్టుబడి. ఇక మీరు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్ళినప్పుడల్లా పొలం పనుల విషయాలు మేము 3 చూసుకుంటాం. నేను, సరళ, శ్యామల ఆ మాత్రం వ్యవహారాలు చక్కగా చేసుకోగలం రండి అని అనగానే అందరూ అందుకు సమ్మతించారు. ఒక శుభదినాన 3 స్నేహితులు కలిసి ఎడ్లబండ్ల మీద ముందు తమ పొలాల్లో పండిన పంటలను పట్నానికి తీసుకువెళ్లి వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో లాభాలు సంపాదించడం మొదలుపెట్టారు. అలా 6 నెలల కాలం గడిచింది. ఒకరోజు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి సభలో అత్యవసర సమావేశం జరిగింది. రాజుగారిని చూస్తూ రాజు ఆస్థాన పండితుడు, జ్యోతిష్యుడు అయిన రామశర్మ ఇలా అన్నాడు. రాజా, త్వరలో మన రాజ్యానికి పెద్ద ఉపద్రవం సంభవించబోతున్నది అని చెప్పగా రాజు ఇలా ఆశ్చర్యంగా ఇలా అడిగాడు. ఉపద్రవమా? ఏమిటిది రామశర్మ గారు? మన రాజ్యంలోకి అతి ప్రమాదకరమైన మిడతల దండు త్వరలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. మిడతల దండ? అదిలా సంభవం? అవును మహారాజా, చైనా దేశం నుండి అతిపెద్ద మిడతల దండు మన రాజ్యంలోకి ప్రవేశించి ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ అవి ప్రయాణించే మార్గంలో ఉన్న పాడి పంటలతో పాటు మనుష్యులను కూడా నిర్దాక్షిణంగా చంపేస్తాయి. అవి ఒక దిశగా నిర్దేశించుకుంటే వాటిని దారి మళ్లించడం కూడా అసాధ్యం మహారాజా. అవి తేనెటీగల కన్నా ప్రమాదకరమైనవి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు రామశర్మ గారు? జ్యోతిష్య శాస్త్రం మహారాజా. నవగ్రహ సంచారంతో ముడిపడి ఉన్న ఖగోళ శాస్త్రం సంభవించబోయే ఉపద్రవాలను ముందుగానే సూచిస్తుంది. దానిని ఎవరూ కాదనలేం. ఎన్నో యుగాల కిందట ఋషులు, మహాజ్ఞానులు దాని ఆధారంగానే కాల నిర్ణయాన్ని
భవిష్యత్తును, రాబోయే ఉపద్రవాలను లెక్కగట్టి చెప్పేవారు. అనగానే రాజు ప్రక్కనే ఉన్న మంత్రి వంక చూసి ఇలా అన్నాడు. మంత్రి, జ్యోతిష్యుల వారు చెప్తున్న సమస్యకు పరిష్కారం ఏమీ లేదా? మన సైన్యాన్ని ఉపయోగించి వాటిని మట్టు పెట్టలేమా? మహారాజా, మన సైన్యమే కాదు, మన పొరుగు రాజ్యాల సైన్యం వచ్చినా ఏమీ చేయలేం. మిడతల దండు చాలా ప్రమాదకరమైనది, శక్తివంతమైనది. దీనికి పరిష్కారం ఒకటే. అవి ప్రయాణం చేసే దారిలోని గ్రామాలన్నీ ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపొమ్మడం ఒక్కటే తరుణోపాయం. అలాగైతే అవి ప్రయాణించే మార్గంలోని గ్రామాల్లోని ప్రజలందరినీ తక్షణమే ఖాళీ చేయమని చాటింపు వేయించండి. అటులనే మహారాజా, అవశ్యము అని మంత్రి రాజ్యంలో మిడతల దండు ప్రయాణించే గ్రామాల్లో ప్రజలందరినీ ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపొమ్మని చాటింపు వేయించాడు. ఆ గ్రామాల్లో వేంపల్లి గ్రామం కూడా ఉంది. ఆ చాటింపు విన్న వీరభద్రం భార్య విమల ఇలా అంది. ఏమయ్యా, మిడతల దండు చాలా ప్రమాదమైంది. మా అమ్మగారి ఊరికి ముఖ్యమైన వస్తువులన్నీ పట్టుకుని వెళ్లిపోదాం. మిడతల దండు మన గ్రామం దాటిపోయాక ప్రశాంతంగా తిరిగి రావచ్చు. నీ మిత్రుల్ని కూడా వెంటనే వారి వారి అత్తవారి ఊర్లకు పోయి తలదాచుకోమని చెప్పు. అనగానే ఆ రోజు సాయంత్రం వీరభద్రం తన స్నేహితులైన సప్తగిరి శివయ్యలను కలిసి ఇలా అన్నాడు. మిత్రులారా, మిడతల దండు చాలా ప్రమాదకరమైనది. మా తాతల కాలంలో ఇలాగే ఒకసారి వచ్చి ఊర్లన్నీ శ్మశానం చేసి పోయాయట. మన పంటల మీద ఆశ ఎలాగూ లేదు. కనీసం మనమైనా భార్యాపిల్లలతో క్షేమంగా ఉండాలి. నేను రేపే మా అత్తవారి ఊరైన భద్రాపురం పోతున్నాను. మీరు కూడా వెంటనే బయలుదేరి మీ అత్తవార్ల ఇళ్లకు వెళ్ళండి. పరిస్థితి మెరుగుపడ్డాక తిరిగి వద్దాం. మనం వెళ్ళిన ఊర్లకు మాత్రం రావని నమ్మకం ఏంటి? జరిగేది ఎక్కడున్నా జరగక తప్పదు. వద్దు శివయ్య, తెలిసి నిప్పుల్లో దూకుతామా? మిడతల దండు దారి మార్చవు, ముక్కుసూటిగానే ప్రయాణిస్తాయి. ఒకవేళ మన కర్మ బాగులేకపోతే వేరేగా జరగొచ్చు. ఆలోచన మారి మీరు కూడా వెంటనే బయలుదేరండి. మేము రేపో ఎల్లుండో ముఖ్యమైన సామాన్లు తీసుకుని మా అత్తగార్ల ఊర్లకు వెళ్తాం. మంచిది, రేపే మా ప్రయాణం. అన్నీ చక్కబడ్డాక మళ్ళీ కలుద్దాం. జాగ్రత్త మిత్రమా అని వారికి చెప్పి ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీరభద్రం భార్య పిల్లలతో ఊరి నుండి ముఖ్యమైన సామాన్లు తీసుకుని అత్తవారింటికి ప్రయాణమయ్యాడు వీరభద్రం. మరో 2 రోజులు గడిచాయి. రాజుగారు మళ్లీ చాటింపు వేయించారు. మరో 2 రోజులలో మిడతల దండు వేంపల్లిలో ప్రవేశించే అవకాశం ఉందని, వెంటనే అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందని ప్రకటన చేశారు. అది విని సప్తగిరి భార్య సరళ ఇలా అంది. ఏమయ్యా వీరభద్రం అన్నయ్య, విమల వదిన, ఊరు వదిలిపెట్టి 3 రోజులైంది. మనం కూడా రేపు బయలుదేరి వెళ్ళిపోదాం అయ్యా. పీకల మీద దాకా వచ్చాక పరుగులు తీయడం కన్నా ముందుగా మేలుకోవడం మంచిది. శివయ్యకు కూడా చెప్పు ఆ విషయం. అనగానే అలానే అని సప్తగిరి శివయ్య దగ్గరికి వెళ్లిన విషయం చెప్పాడు. అప్పుడు శివయ్య ఇలా అన్నాడు. సప్తగిరి, అందరూ అన్నట్టు ఆ మిడతల దండు వస్తుందో రాదో తెలీదు. ఒకవేళ వస్తే ఆ ముందు రోజు మేం శుభ్రంగా వండుకు తిని వెళ్తాములే కాని మీకు అంత భయంగా ఉంటే మీరు వెళ్ళండి. అనగానే సప్తగిరి శివయ్య విషయం ప్రక్కన పెట్టి మరునాడు ఉదయమే భార్య పిల్లలతో సహా ఆ ఊరికి దూరంగా ఉన్న తన అత్తగారింటికి వెళ్లిపోయాడు. ఇంకో 2 రోజులు గడిచాయి. మరుసటి రోజు మిడతల దండు ఖచ్చితంగా ఆ ఊరులోకి ప్రవేశిస్తుందని చాటింపు వచ్చింది. అది విని భయంగా శివయ్య భార్య శ్యామల ఇలా అంది. ఏమయ్యా, సమయం మించిపోతుంది. నీ స్నేహితులిద్దరూ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ముందు చూపుతో ఊరు విడిచి వెళ్లిపోయారు. మనం కూడా పోదాం పదవయ్యా. ఓసి పిచ్చిదానా, మిడతల దండు వచ్చేది రేపు కదా. అవి వచ్చేలోపు మనం సంతోషంగా వండుకొని తిని వెళదాం. నువ్వేమీ కంగారు పడకు. అదేంటయ్యా, దండు వచ్చాక వండుకుని వెళ్దామంటావు? ఓసి పిచ్చిదానా, దండు వస్తుందో రాదో ఇంకా తెలియదు. నువ్వు ప్రశాంతంగా వంట చెయ్యు, రేపు ప్రొద్దున్నే చూద్దాం. అన్ని వీధుల్లోకి వెళ్లిపోయాడు శివయ్య. అయితే ఆ రాత్రి మిడతల దండు ఊరి మీద పడి ఊరి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలతో పాటు ఊరిలో మొండిగా మిగిలి ఉన్న జనాల్ని, గొడ్డు గోధాల్ని మూకుమ్మడిగా దాడి చేసి సంపేసి ఊరిని సర్వనాశనం చేసి వెళ్లిపోయాయి. శివయ్య కుటుంబం పిల్లలతో సహా మరణించారు. మిత్రులారా, దీనిని బట్టి దండు వస్తుంది అంటే వండుకు తిని వెళ్దామన్నాడు అంట అనే సామెత వచ్చిందేమో. ఒకటి మాత్రం నిజం, ప్రమాదం వచ్చినప్పుడు ముందుగా మేల్కొనేవాడే ఉత్తముడు. కాస్త వివేకాన్ని ఉపయోగించి
మధ్యలోనైనా జాగ్రత్త పడేవాడు మధ్యముడు. ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే అని మొండిగా ఏటికి ఎదిరీదాలి అనుకునేవాడు అధముడు. దూరదృష్టి ముందుచూపు ఉన్న మనిషి ఎప్పుడూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు, విజయాలు సాధిస్తాడు. కాదంటారా? వేములవాడ అనే గ్రామంలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. తమ ఊరిలో ఉన్న రాజరాజేశ్వర స్వామి గుడికి నిత్యం వెళ్లి దర్శనం చేసుకుని వస్తే కాని ఏ పని ముట్టుకునేవాడు కాదు. అతని భార్య పేరు గౌరమ్మ. వారికి ఒక్కడే కొడుకు, పేరు రాజన్న. ఆ శివుడి పేరే పెట్టుకున్నాడు సిద్ధయ్య. ఊరిలోని శివాలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు గుడికి వెళ్లే దారిలో ఉన్న తన 2 ఎకరాల పొలంలో పాక వేసి దాని ముందు ఒక పెద్ద పందిరి క్రింద యాత్రికుల కోసం భోజనశాల పెట్టాడు. తన పొలంలో పండే స్వచ్ఛమైన రుచికరమైన కాయగూరలతో వండిన చక్కని భోజనం యాత్రికులకు చాలా తక్కువ ధరకే పెట్టేవాడు. ఒకరోజు దైవదర్శనానికి వచ్చిన ఒక భక్తుడు సిద్ధయ్యని ఇలా అడిగాడు. అయ్యా, చాలా రుచికరమైన వంటకాలతో ఖరీదైన భోజనం తక్కువ ధరకే పెడుతున్నారు. మీకెలా గిట్టుబాటు అవుతుంది? భోజనం చాలా బాగుంది. వ్యాపారంలా కాకుండా అతిథులకు పెట్టినట్టు పెడుతున్నారు అనగాని సిద్ధయ్య ఇలా అన్నాడు. అయ్యా, నేను వ్యాపారం చేసి లాభాలు సాధించాలని ఈ భోజనశాల పెట్టలేదు. నేను శివభక్తుణ్ణి. మా ఊరిలో ఉన్న ఆ రాజన్నని దర్శించుకోవాలని వచ్చే భక్తులకు తక్కువ ధరలో మంచి భోజనం అందించాలన్నది నా కోరిక. నేను పెట్టిందంతా నా పొలంలోనూ తోటలోనూ పండించినవే. దానికి వెలకట్టగలమా స్వామి? ఎక్కడెక్కడ నుండో వచ్చే మీలాంటి భక్తులకు కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టాలని నా కోరిక. నాకింకా అంత స్తోమత లేదు. ఆ శివయ్య కరుణించాలి. తప్పకుండా కరుణిస్తాడు. 10 మందికి మంచి మనసుతో భోజనం పెట్టాలనే సత్సంకల్పం నీది. ఇదిగో ఇది ఉంచండి అని 1000 రూపాయలు తన జేబులో నుంచి తీసి ఇవ్వబోతుండగా ఇలా అన్నారు సిద్ధయ్య. అయ్యా, నేను ఇంత మొత్తం ఆశించి మీకు భోజనం పెట్టలేదు. నేను ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూస్తాను. అయినా భక్తుడు భగవంతునితో సమానం. అనగానే ఆ భక్తుడు ఇలా అన్నాడు. మీరన్న మాటే ఖాయం చేసుకోండి. ఈ భక్తుడి రూపంలో శివయ్యే మాకు ఇస్తున్నారనుకోండి. కాదనకండి. ఓ 10 మందికి ఉచితంగా భోజనం పెట్టండి అని బలవంతంగా సిద్ధయ్య చేతిలో పెట్టాడు ఆ భక్తుడు. అప్పుడు అతని వంక చూస్తూ సిద్ధయ్య ఇలా అన్నాడు. అయ్యా, మీరిచ్చిన ఈ సొమ్ము దైవకార్యానికే వాడతాను. నాకు ఎప్పటి నుండో హిమాలయాల్లో ఉండే కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలని కోరిక. కాని అది చాలా దూరమని, పైగా ఎండాకాలంలో మాత్రమే గుడి తెరుస్తారని అంటున్నారు. ప్రయాణ సౌకర్యం లేని ఈ రోజుల్లో నడిచి అంత దూరం వెళ్ళగలనా? ఆ స్వామిని దర్శించగలనా? చూడండయ్యా, మన సంకల్పం గట్టిదైతే ఎంత కష్టమైన కార్యమైనా సాధించగలం. మీకు తప్పక కేదారేశ్వరుని దర్శనం లభిస్తుంది. సెలవు మరి. మరొకసారి కలుద్దాం. అయ్యా, సెలవు. ధన్యవాదాలు. ఆ భక్తుడు వెళ్ళిపోయాక సిద్ధయ్య ఆయన ఇచ్చిన 1000 రూపాయలను తను యాత్ర కోసమే అని కూడబెడుతున్న డబ్బులో భద్రపరిచారు. ఆ రాత్రి గౌరమ్మతో ఇలా అన్నాడు. గౌరమ్మ, నా జీవిత కాలపు వాంఛ ఆ శివుడు ఉండే కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వామిని దర్శించాలన్నది. నేను ఒక వారం రోజుల్లో యాత్రకు బయలుదేరుతాను. నువ్వు అబ్బాయి రాజన్న భోజనశాలను జాగ్రత్తగా నడపండి. అనగానే సిద్ధయ్యని చూస్తూ గౌరమ్మ ఇలా అంది. ఏందయ్యా, అదేమైనా శ్రీశైలమా శ్రీకాళహస్త? ఎక్కడో మంచు కొండల్లో ఉన్న క్షేత్రం. ఎన్ని దినాలు పడుతుంది యాత్రకు? సుమారు 3 నెలలు పట్టొచ్చు. ఆ స్వామి గుడి అశ్వయుజ మాసాంతానికి మూసేయవచ్చు. అప్పటి నుండి మంచు ఎక్కువగా పడి గుడికి వెళ్లే దారి మూసుకుపోతుంది. సుమారు 6 నెలల తర్వాత మళ్ళీ మాఘమాసంలో తెరుస్తారు. అది సరేనయ్యా, నీకు దారి తెన్నువు తెలీదు. అసలే అది మంచు కొండల్లో ఉంది. ఎట్టా వెళ్తావయ్యా? గౌరమ్మ, ఆ శివయ్యే దారి చూపిస్తాడు. అయినా నాలా ఎంతమంది భక్తులు అక్కడ స్వామిని దర్శించడానికి వస్తారు? మళ్ళీ ఆ భగవంతుడు ఈ మానవ జన్మ ఇస్తాడో లేదో. ఈ జన్మలోనే నా కోరిక తీర్చుకోవాలి గౌరమ్మ, కాదనకు. సరేనయ్యా, నేను మన రాజన్న ఇక్కడ వ్యవహారాలన్నీ చూసుకుంటాము.
నువ్వు మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఆ స్వామి దర్శనం చేసుకుని నీ కోరిక తీర్చుకొనిరా. అన్నట్టు నువ్వు వెళ్లేలోగా అక్కడికి వెళ్లే దారి తెన్ను వివరంగా ఎవరినైనా అడిగి తెలుసుకో. అట్టాగే గౌరమ్మ, నేను బయలుదేరేలోగా మన భోజనశాలకు ఎవరైనా యోగులు గాని స్వామీజీలు కాని వస్తే వారిని అడిగి వివరాలు తెలుసుకుంటాను అన్నాడు. అయితే సిద్ధయ్య అదృష్టమో ఏమో, మరుసటి రోజు సిద్ధయ్య భోజనశాలకు ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అప్పుడు సిద్ధయ్య సరుకుల నిమిత్తం బజారుకు వెళ్ళాడు. భోజనశాలలో గౌరమ్మ, రాజన్న మాత్రమే ఉన్నారు. ఆ వృద్ధ సన్యాసి భక్తులకు భోజనం పెడుతున్న గౌరమ్మను చూసి ఇలా అన్నాడు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, నాకు బాగా ఆకలిగా ఉంది తల్లి, పట్టెడు అన్నం పెడతావా? అనగాని వృద్ధ సన్యాసిని చూసి వినయంగా గౌరమ్మ ఇలా అంది. స్వామి, నా పేరు గౌరమ్మ, తప్పకుండా అన్నం పెడతాను, దయచెయ్యండి అనగాని సాధువైన సన్యాసి ఇలా అన్నాడు. అమ్మా గౌరమ్మైనా అన్నపూర్ణన్న అంతా లక్ష్మీ స్వరూపమే తల్లి. మీరు పైకానికి భోజనం పెడుతున్నట్టున్నారు. నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. నేను మరెక్కడైనా భిక్షం అడిగి తింటానులే అని సన్యాసి వెనుదిరగబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధయ్య సన్యాసితో ఇలా అన్నాడు. స్వామి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, చాలా దూరం నుండి వచ్చినట్టు ఉన్నారు. మీ ముఖం ఆ విషయం తెలుస్తుంది. రండి, కూర్చొని మీకు నచ్చినంత నిర్మోహమాటంగా తినండి అనగాని సన్యాసి ఇలా అన్నాడు. ఉత్తరదేశ యాత్రలు చేసుకుని దక్షిణయాత్రకు వెళ్తున్నాను. ఇక్కడ రాజేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీశైలానికి వెళ్తాను అనగాని కుతూహలంగా సిద్ధయ్య ఇలా అడిగాడు సన్యాసిని. స్వామి, మంచుకొండల్లో ఉండే కేదారనాథుణ్ణి చూశారా తమరు? ఆ స్వామిని కిందటి ఏడాది దర్శించాను. ఆ స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం. స్వామి, నేను ఆ స్వామి దర్శనం చేసుకోవాలన్నది నా చిరకాల వాంఛ. ఒక వారం దినాలలో బయలుదేరాలనుకుంటున్నాను. ఆ మార్గం తెలియచేయగలరా? ఆ క్షేత్ర దర్శనానికి ఇప్పుడు బయలుదేరితే చేరుకోగలవు. ఆ శివయ్యను తలుచుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణించు. నీకు ప్రయాణానికి సుమారు 2.5-3 నెలల కాలం పట్టొచ్చు. కాలినడక కాస్త కఠినంగానే ఉంటుంది. ఆ స్వామి నీకు తోడుండి శుభం కలుగుగాక అని సన్యాసి సంతృప్తిగా భోజనం చేసి సిద్ధయ్యను దీవించి వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళిపోయాక భార్య గౌరమ్మను చూస్తూ సిద్ధయ్య ఇలా అన్నాడు. గౌరమ్మ, ఆ శివుడే పంపినట్టు సన్యాసి వచ్చి మార్గం చూపించాడు. నేను రేపే యాత్రకు బయలుదేరుతున్నాను అని ఆ మరుసటి రోజే సిద్ధయ్య కేదారనాథ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ఎద్దుల బండ్లు తప్ప ఏ ఇతర ప్రయాణ సాధనాలు లేవు. కాలినడకే శరణ్యం. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కుకొని సిద్ధయ్య యాత్రకు ఉపక్రమించారు. భార్య గౌరమ్మ భర్తకు భారం కాకుండా కొన్ని తేలికైన తినుబండారాలను మూట కట్టి ఇచ్చింది. అలా కాలినడకన రోజుకు వీలైనంత దూరం నడుస్తూ చీకటి పడేసరికి అందుబాటులో ఉన్న ఊరిలో పూటకుళ్ల సత్రంలో తలదాచుకుంటూ సుమారు 3 నెలలు ప్రయాణం చేసి కేదారేశ్వరుడున్న హిమాలయ ప్రాంతం చేరుకున్నాడు. దిగువ నుండి కేదార్నాథ్ చేరుకోవడానికి సుమారు 11,000 అడుగుల ఎత్తు మంచులో నడవాలి. సిద్ధయ్య లేని ఓపిక తెచ్చుకుంటూ ఆ శివనామస్మరణ చేసుకుంటూ అతి కష్టం మీద కేదారేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నాడు. ఇక ఆ స్వామిని దర్శించడమే తరువాయి అని ఆనందపడుతున్న సమయంలో స్వామి సన్నిధి తలుపులు మూసేసి పూజారి ఇతర పెద్దలు క్రిందకి ప్రయాణమయ్యారు. విషయం తెలుసుకున్న సిద్ధయ్య గుడి పూజారి కాళ్లపై పడి ఇలా అన్నాడు. అయ్యా, నేను 3 నెలలు కాలినడకన ప్రయాణం చేసి దక్షిణ దేశం నుండి వచ్చాను. ఆ కేదారనాథుణ్ణి కళ్ళారా చూడాలని నా చిరకాల వాంఛ. దయచేసి ఒకసారి గుడి తలుపులు తీసి దర్శనమిప్పించండి అని సిద్ధయ్య వేడుకున్నాగాని పూజారి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినా గుడి పద్ధతి ప్రకారం ఒకసారి తలుపులు మూసేస్తే తిరిగి 6 నెలల తర్వాతే తెరిచేది. నీవు కాదు కదా, ఎవరము ఇక్కడ ఉండలేము. మంచుపాతం ఎక్కువయ్యి ఈ గుడితో పాటు ఈ ప్రాంతాన్ని కూడా కప్పిస్తుంది. త్వరగా వెళ్ళిపోండి అనగానే సిద్ధయ్య పూజారి కాళ్ళు పట్టుకుని ఇలా ప్రాధేయపడ్డాడు. అయ్యా,
నాయందు జాలి చూపించి ఒక్క క్షణం నా స్వామిని చూపించండి. నేను మళ్ళీ తిరిగి రాలేను, కనికరించండి. అన్నా ఏమాత్రం జాలి చూపకుండా పూజారి సిద్ధయ్యను ప్రక్కకు తోసేసి తన మనుషులతో పాటు క్రిందకు దిగిపోయాడు. సిద్ధయ్య మాత్రం అలా మంచులోనే కుమిలి కుమిలి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. కాసేపటికి ఎవరో లేపుతున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఆజానుబాహుడు చేతిలో త్రిశూలం పట్టుకుని కమండలంతో నిలబడి ఇలా అన్నాడు ఆ సాధువు స్వరూపుడు. ఏం నాయనా, ఆ స్వామి దర్శనం దొరకలేదని బాధపడుతున్నావా? బాధపడకు, ఇదిగో ఈ నీళ్లు త్రాగు. ఆకలి దప్పికలుండవు. రేపు పూజారి వచ్చి గుడి తలుపులు తీసి నీకు స్వామి దర్శనం చేస్తాడులే. అంతవరకు ఈ గుహలో విశ్రాంతి తీసుకో అని తన దగ్గర ఉన్న కమండలంలోని నీళ్లు త్రాగించి ప్రక్కనే ఉన్న చిన్న గుహలో కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ గుహలో కూర్చున్న సిద్ధయ్యకు అలసట వలన వెంటనే నిద్ర పట్టేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ముఖం మీద పడ్డంతో కళ్ళు విప్పి చూసిన సిద్ధయ్యకు రాత్రి తనకు సపర్యలు చేసిన సన్యాసి కనబడలేదు. ఎదురుగా గుడి పూజారి మాత్రం తన బృందంతో వస్తూ కనిపించాడు. వెంటనే ఆ బృందం దగ్గరికి వెళ్లి సిద్ధయ్య పూజారితో ఇలా అన్నాడు. అయ్యా పూజారి గారు వచ్చారా? నిన్నటి నుండి మీకోసమే ఎదురు చూస్తూ రాత్రంతా ఇక్కడే గడిపాను. త్వరగా కేదారనాథుడి దర్శనమైన వెంటనే తిరుగు ప్రయాణమవుతాను. వెంటనే పూజారి సిద్ధయ్య వంక యగాదిగా చూస్తూ ఇలా అన్నాడు. ఎవరినైనా నువ్వు? నిన్ను చూసినట్టుగా ఉందే. నేను స్వామి సిద్ధయ్యను. నిన్న మీరు గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి తలుపులు తీసి ఆ స్వామిని చూపించమని వేడుకున్నాను. కానీ మీరు ఒకసారి మూసిన తలుపులు తీయడం కుదరదు అని 6 నెలల తర్వాతే తీస్తామని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఏడుస్తూ ఇక్కడే ఉండిపోయాను. అప్పుడు చీకటి పడుతుండగా ఒక ఆజానుబాహువైన సన్యాసి చిక్కులపడి ముడివేసుకున్న జడతో పులి చర్మం ధరించి చేతిలో త్రిశూలం ఢమరుకం కమండలంతో వచ్చినట్టు గుహలో కూర్చుండబెట్టి కమండలంలోని నీటిని త్రాగించి సేద తీర్చి, నాయనా నువ్వు బాధపడకు, పూజారి రేపు తప్పకుండా వస్తాడు, నీకు కేదారనాథుని దర్శనం అవుతుందని చెప్పగానే నేను అలసటకి నిద్రపోయాను. ఇదిగో తెల్లవారగానే మీరు వచ్చారు. అనగానే పూజారి అతనితో ఉన్న పెద్ద మనుషులు కూడా ఆశ్చర్యంగా సిద్ధయ్య వంక చూశారు. అప్పుడు పూజారి ఇలా అన్నాడు. సిద్ధయ్య, ఆ రోజు గుడి తలుపులు మూసి వెళ్ళిన తర్వాత 6 నెలలకు ఈ రోజే మేము వస్తున్నాం. నిజంగా నువ్వు అదృష్టవంతుడు. నీ దగ్గరకు సాక్షాత్తు ఆ కేదారేశ్వరుడే స్వయంగా వచ్చి నిన్ను సేద తీర్చి 6 నెలల కాలాన్ని నీకు ఒక్కరోజుగా మార్చాడా స్వామి. ఎన్నో సంవత్సరాలుగా స్వామిని సేవిస్తున్నాం. మాకు దక్కనే అదృష్టం నీకు దక్కింది. సిద్ధయ్య, నీ సంకల్ప బలం చాలా గొప్పది. ఆ సంకల్ప బలమే స్వయంగా స్వామిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది. రా, గుడి తలుపులు తెరిచాక తొలి దర్శనం నువ్వే చేసుకుందు గాని అని సిద్ధయ్యని తీసుకెళ్లి కేదారేశ్వర లింగాన్ని తొలి దర్శనం పూజ చేయించి పంపించాడు పూజారి. మిత్రులారా, చూశారా సంకల్ప బలం ఎంత గొప్పదో. ఏ మనిషి అయినా మనసులో గట్టిగా అనుకుని ఏ పని తలపెట్టినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ఈ పని చెయ్యగలను, నేను ఇది సాధించగలను అని మనసులో గట్టిగా అనుకోవడమే సంకల్ప బలం. మరి మీరు కూడా గట్టి సంకల్ప బలంతో మీ విజయ పదం వైపు అడుగులు వేస్తారని రాజానగరం అనే గ్రామంలో రంగారావు అనే ఉపాధ్యాయులు ఉండేవారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో మంది విద్యార్థులకు రూపాయి తీసుకోకుండా ఉన్నత విద్య బోధించేవారు. ఆయన భార్య లక్ష్మమ్మ. భర్త అడుగుజాడల్లో నడుస్తూ పేద విద్యార్థులకు భోజనం పెడుతూ ఆదుకునేది. భర్తకు ఉపాధ్యాయ వృత్తి ద్వారా వచ్చిన వేతనంతోనే జీవితాన్ని గడుపుకుంటూ వచ్చేది. రంగారావు గారికి 2 కొడుకులు, 2 కూతుర్లు. అందరికీ మంచి విద్యాభ్యాసం ఇప్పించి పిల్లల్ని మంచి ప్రయోజకుల్ని చేశారు రంగారావు గారు. ఆయన పదవీ విరమణ చేసే నాటికి తన స్వయం కృషితో ఒక మంచి ఇల్లుతో పాటు ఆ ఊరిలో 10 ఎకరాల పొలం కూడా సంపాదించారు రంగారావు మాస్టర్. పదవీ విరమణ కార్యక్రమానికి పిల్లలు ఎవ్వరూ లేరు.
కాని ఊరి పెద్దలందరూ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ రోజు రాత్రి భార్య లక్ష్మమ్మ రంగారావుతో ఇలా అంది. ఏమండి, మనం ఇన్నాళ్ళు హాయిగానే ఉన్నాం. మీరు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అనగానే రంగారావు గారు లక్ష్మమ్మను చూసి ఇలా అన్నారు. నీకేం భయం లక్ష్మమ్మ, నేనున్నా లేకపోయినా నీకు పిల్లలున్నారు. కానీ నా ఆరోగ్యం అంతంత మాత్రం. నేను సంపాదించిన ఆస్తి పిల్లలందరికీ సమానంగా రాసేశాను. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే వీలునామాలు కూడా సిద్ధం చేశాను. నేనున్నా లేకపోయినా పిల్లలు నిన్ను క్షేమంగా చూసుకుంటారు. నువ్వేం బెంగపడకు అని మంచి మాటలు ధైర్యం చెప్పిన రంగారావు మాస్టర్ మరుసటి రోజు ప్రొద్దున్న నిద్రలేవలేదు. ఆయన మరణ వార్త విని ఊరంతా కదిలి వచ్చింది. కొడుకులు కూతుర్లు కూడా వచ్చారు. రంగారావు మాస్టర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. 11వ రోజు పెద్ద కార్యం తర్వాత కొడుకులు కూతుర్లు తమ తమ ఇళ్లకు ప్రయాణం అవుతూ తల్లి లక్ష్మమ్మతో పెద్ద కొడుకు సురేంద్ర ఇలా అన్నాడు. అమ్మా, నాన్నగారు ఇంత త్వరగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదు. కానీ విధి నిర్ణయాన్ని ఎవరు మాత్రం ఆపగలం? మహానుభావుడు అందరి చేతుల మీదుగా హాయిగా వెళ్ళిపోయారు. అనగానే చిన్న కొడుకు నరేంద్ర తల్లితో ఇలా అన్నాడు. అవునమ్మా, ఇప్పుడు మేం కూడా మా ఉద్యోగాల నిమిత్తం మా ఊర్లకు వెళ్ళిపోవలసిన టైం అయింది. బ్రతికుండగా నాయన మా గురించి నీకేమైనా చెప్పాడా అమ్మా? అనగానే పెద్ద కూతురు వనజ నరేంద్ర వంక చూస్తూ ఇలా అంది. చల్లకొచ్చి ముంతదాయడం ఎందుకురా తమ్ముడు? అమ్మా, చిన్నాడు అడిగేది ఆస్తి విషయమమ్మా. అనగానే చిన్న కూతురు గిరిజ తల్లిని చూస్తూ ఇలా అంది. అదేనమ్మా, ఉంటున్న ఈ ఇల్లు నాన్న మంచితనంతో కష్టపడి సంపాదించిన పొలాలు తోటలు వీటి గురించి నీకేమైనా చెప్పాడా? ఆస్తి వీలునామాలు ఎవరిది వారికి పంచి రాసిచ్చినట్లు నీకేమైనా తెలుసా? అనగానే పెద్ద కొడుకు సురేంద్ర గిరిజని చూస్తూ ఇలా అన్నాడు. నువ్వు ఎక్కువగా ఆవేశపడకు గిరిజా. నాన్న ఆస్తి వీలునామా రాస్తే కొడుకులం మా ఇద్దరికే రాస్తాడు. నువ్వేంటి ఓ మధ్యలో దూరిపోతున్నావు? అనగానే పెద్ద కూతురైన వనజ కల్పించుకుని ఇలా అంది. ఏంట్రా తమ్ముడు, దాన్ని ఆవేశపడొద్దు అని నువ్వు అంత ఆవేశపడుతున్నావు? కాస్త తగ్గుతావా? మీ ఇద్దరితో పాటు మాకు ఆస్తిలో సమాన హక్కు సమాన వాటా ఉన్నాయి. అది అలా మాట్లాడడంలో తప్పేముంది? అని తల్లి లక్ష్మమ్మ వంక చూస్తూ ఇలా అంది. అమ్మా, నాన్న బ్రతికుండగా ఆస్తి పంపకాలు చేసినట్టుగా నీకేమైనా చెప్పాడా? లేకపోతే ఊరి పెద్ద మనుషుల్ని పెట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. అనగానే ఇక ఏమాత్రం మనసు ఆపుకోలేని లక్ష్మమ్మ ఇలా అడిగింది. ఏమ్మా, ఎంతసేపు ఆస్తి గురించే మాట్లాడుకుంటున్నారు గాని నా గురించి ఒక్కరైనా మాట్లాడారా? అనగాని గిరిజ కాస్త చిరాగ్గా ముఖం పెట్టుకుని ఇలా అంది. మాట్లాడతాంలేమ్మా, ముందు మా విషయం తేలని. అయినా మేమిప్పుడే వెళ్ళిపోవడం లేదుగా. సరేలే, మీకు మీ నాన్న రాసిన ఆస్తి పంపకాల పేపర్లు కావాలి అంతేగా అని లోపలికి వెళ్లి బీరువాలో నుంచి 4 దస్తావేజులు తీసుకువచ్చి సురేంద్రకి ఇస్తూ లక్ష్మమ్మ ఇలా అంది. ఇదిగోరా, మీరు కొట్లాడుకోకుండా మీ నాన్నగారు ముందే రాయించిన దస్తావేజులు అని ఇవ్వగానే వాటిని నలుగురు ఎవరి పేరున ఉన్నది వాళ్లు తీసుకుని చూసుకుంటూ తల్లితో పెద్దవాడైన సురేంద్ర ఇలా అన్నాడు. అమ్మా, ఈ డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదువుకుని రేపు మా వాటా ఆస్తులను ఏం చేయాలన్నది ఆలోచించుకుని నీ సంగతి మాట్లాడతాం. సరేనా? అందరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. వెళ్తున్న పిల్లల వైపు చూస్తూ లక్ష్మమ్మ ఇలా అనుకుంది. ఆస్తి మీద ఉన్న మోజు ఎవ్వరికి ఈ అమ్మ మీద లేదు అనుకుంటూ పైకి చూస్తూ, ఎంత పని చేశావయ్యా, నాకంటూ ఏమీ మిగల్చకుండానే వెళ్ళిపోయావు. రేపు పిల్లలు నా పరిస్థితి ఏం నిర్ణయిస్తారో తెలీదు అనుకుంటూ తన గదిలోకి వెళ్తున్న లక్ష్మమ్మకు పిల్లల గదిలో నుంచి తన గురించిన చర్చ వినిపించి ఆగింది. కొడుకులు కూతుర్లు నలుగురు ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అరే తమ్ముడు, రేపు గ్రామ మునసబుతో మాట్లాడి ఆస్తులన్నీ అమ్మడానికి పెట్టి వచ్చిన సొమ్ము సరి సమానంగా పంచుకుందాం. ఏమంటారు? అదే సరైందిరా అన్నయ్య.
లేకపోతే ఆస్తులు ఇక్కడ ఉంచుకొని ఎక్కడో పట్నంలో ఉంటున్న మనం ఏం చేస్తాం? అంతే అంతే, ఇక్కడ అమ్మగా వచ్చిన మన వాటాలు పట్నంలో ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. ఆ సంగతి సరే, మరి అమ్మ సంగతి ఏం చేద్దాం? అమ్మని నువ్వు తీసుకుని వెళ్ళవే. నీకు పిల్లలకు సేవలు చేయడానికి పని చేస్తుంది. అదేదో నువ్వే చెయ్యొచ్చుగా, నీ ఇంట్లో కూడా సేవలు చేస్తుంది. ఎందుకు? మూలన పడితే మందులకు మాకులకు మాకొచ్చిన వాటా అంతా తగలేయడానికా? అనగానే వనజ కల్పించుకొని ఇలా అంది. మగపిల్లలుగా కొడుకులుగా అమ్మని చూడవలసిన బాధ్యత మీదే. అనగానే రెండవ కొడుకు నరేంద్ర ఇలా అన్నాడు. ఆ, హక్కులతో పాటు బాధ్యతలు కూడా పంచుకోవాలమ్మా. ఆడపిల్లలుగా ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు అమ్మని చూడాల్సిన బాధ్యత మీకుంటుంది. మనలో మనకి కీచులాటెందుకు? నేనొక మాట చెప్తాను వినండి. అమ్మని ఒక్కొక్కరింట్లో 3 నెలలు ఉంచుకుందాం. అప్పుడు అందరి బాధ్యత సమానంగా తీరిపోతుంది. అనగానే సురేంద్ర ఇలా అన్నాడు. ఆగండ్రా, మనలో మనకి కీచులాటెందుకు? ఎవరి దగ్గర కాకుండా అమ్మని అనాథ శరణాలయానికి పంపిద్దాం. చచ్చే వరకు అన్నీ వాళ్లే చూసుకుంటారు. అమ్మ అందుకు ఒప్పుకుంటుందా? మేం ఒప్పిస్తాంగా. రేపు మన ఆస్తులు అమ్మేసుకునే వరకు మీరు గమ్మునుండండి. అంతా అన్నయ్య నేను చూసుకుంటాం. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. ఈ మాటలన్నీ బయట నుండి విన్న లక్ష్మమ్మ హతాశురాలై తన గదిలోకి వెళ్లి కూలబడిపోయి ఇలా అనుకుంది. చూసావయ్యా, కడుపున పుట్టిన బిడ్డలకు ఆస్తి కావలసొచ్చింది, కాని ఈ అమ్మ అవసరం లేదు. నువ్వు చనిపోయి నన్ను అనాథను చేశావు కదయ్యా అని బాధపడింది. మరునాడు తెల్లవారింది. కొడుకులు కూతుర్లు కలిసి మునసబు దగ్గరికి వెళ్దామనుకుంటూ ఉండగా మునసబే లక్ష్మమ్మ ఇంటికి వచ్చాడు. మునసబుని చూడగానే సురేంద్ర ఇలా అన్నాడు. రండి రండి మున్సబు గారు, సమయానికి వచ్చారు. మా నాన్న మాకు రాసిన ఆస్తులను మీ ద్వారా అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఏంటి అమ్మేది తాటిమాట? మీ నాయన రంగారావు గారు లంకంత కొంప కట్టడానికి ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ అప్పు వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలతో కలిపి ఆస్తుల కన్నా రెట్టింపు అయింది. ఆయన బతుకున్నప్పుడే ఇంటిని వేలం వేయాలనుకున్నాం, కానీ ఆయన మీద గౌరవంతో ఏం అనలేకపోయాం. ఇప్పుడు ఆయన లేరు, వేలం వేయడం తప్పదు అంటుండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక రిజిస్టర్ కవర్ ఇచ్చి లక్ష్మమ్మ చేత సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ కవరు చించి చదవమని మునసబుకిచ్చింది. మునసబు ఆ లేఖను ఇలా చదివాడు. ప్రియమైన లక్ష్మమ్మకు, నేను ఆస్తి అంతా పిల్లల పేరు మీద రాసి నీకు అన్యాయం చేశానని బాధపడుతూ ఉండుంటావు. నాతో జీవితకాలం కష్టాలలో సుఖాలలో తోడుగా ఉన్న నీకు ఎలా అన్యాయం చేస్తాననుకున్నావు? అలా ఏనాటికీ జరగదు. ఆస్తంతా పిల్లల పేరు మీద రాసిన తర్వాత నాకు వాళ్ళు నిన్ను చూసుకుంటారా లేదా, లేక ఏ అనాథాశ్రమం పాలు చేస్తారా అని. అయితే నువ్వు నాకంటే ముందు పోతే ఏ బాధ లేదు, కానీ ఎందుకో నీకన్నా నేనే ముందు పోతాననిపిస్తుంది. అందుకే పిల్లల మీద నమ్మకం లేక నువ్వు అన్యాయం కాకూడదని పిల్లల పేరు రాసిన వీలునామాలు రద్దు చేస్తూ మొత్తం ఆస్తి ఇల్లులతో సహా నీ పేరున వీలునామా రాసి నేను చనిపోయిన తర్వాత నీకు అందేలా పోస్టు చెయ్యమని నా మిత్రుడికి చెప్పాను. ఈ ఉత్తరంతో పాటు నీ పేరున రాసిన వీలునామా కూడా ఉంది. ఇది మునసబు గారికి చూపించు, ఆయన న్యాయం చేస్తారు అని ఉత్తరం చదవడం ముగించి మునసబు నరేంద్ర, సురేంద్ర, గిరిజ, వనజల వంక చూస్తూ ఇలా అన్నాడు. నాయనల్లారా, విన్నారు కదా, అది సంగతి. మీకు ఈ ఆస్తితో ఏ సంబంధం లేదు, అంతా మీ అమ్మగారిదే. ఆస్తి మాది కానప్పుడు అప్పులతో కూడా మాకు సంబంధం లేదు, అంతా మా అమ్మే చూసుకుంటుంది అని మిగతా వాళ్ల వైపు చూసి సురేంద్ర ఇలా అన్నాడు. ఇంకా ఎక్కడెందుకు, మనం తండ్రి గారు చేసిన నిర్వాహకం చూశారు కదా. ఇప్పుడు ఆస్తి అంతా అమ్మది. ఆ వేలంపాట్లు చీటీపాట్లు తనే చూసుకుంటుంది. పదండి పోదాం అని అందరూ ఉన్నపళంగా తల్లికి చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అప్పుడు లక్ష్మమ్మ వంక చూస్తూ మునసబు ఇలా అన్నాడు. అమ్మా లక్ష్మమ్మ గారు, మీరేం కంగారు పడకండి. మీకు ఏ అప్పు లేదు. ఇదంతా చనిపోకముందు రంగారావు గారు నాతో చెప్పి ఆడించిన నాటకం. ఇదిగో మీకు ఇవ్వమని నాకు ఒక కవర్ ఇచ్చారు అంటూ మునసబు కవరివ్వగా అందులో ఉత్తరంలో ఇలా ఉంది. లక్ష్మమ్మ, తల్లిగా పిల్లని నువ్వు నమ్మినా నేను నమ్మలేదు. అందుకే
ఆస్తి అంతా నీ పేరున రాసి మున్సబ్ గారితో అప్పుల నాటకం ఆడమని చెప్పాను. బ్యాంకులో మన ఉమ్మడి ఖాతాలో చాలా డబ్బు ఉంది. నీ ఆఖరి క్షణం వరకు దాన్ని వాడుకో. ఇంటిని విద్యాలయంగా మార్చి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించు. ఇక పిల్లల విషయమా, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వారు గిట్టనేమి అన్నాడు వేమన. నువ్వు ఉన్నంత వరకు ప్రశాంతంగా జీవించు. ఏ సహాయం కావాల్సినా మున్సబ్ గారిని అడుగు. ఉత్తరం చదవడం ముగించి మునిసబు వంక చూసి ఇలా అంది లక్ష్మమ్మ. మీరు నాకు చాలా సాయం చేశారు మునిసబు గారు, ధన్యవాదాలు. అమ్మా, రంగారావు గారు ఊరికి ఎంతో సేవ చేశారు. దాని ముందు ఇదెంత? మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా కబురు చేయండమ్మా. సెలవు. అని మునిసబు వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ భర్త రంగారావు ఆశయాలను నెరవేరుస్తూ చిరకాలం ఆనందంగా జీవించింది. మిత్రులారా, ఉన్న ఊరు కన్న తల్లి చాలా గొప్పదంటారు. నవమాసాలు మోసి జన్మనిచ్చేది తల్లైతే, నడక నేర్పి విద్యాబుద్ధులు చెప్పించి జీవితాన్ని ఇచ్చేవాడు తండ్రి. వృద్ధాప్యం వచ్చాక వాళ్ళని వదిలేయడం, అనాథాశ్రమాల పాలు చెయ్యకండి. వాళ్ళు మన దగ్గర నుండి ఆశించేది చిటికెడు ప్రేమ మాత్రమే. వాళ్ళ శేష జీవితాన్ని హాయిగా గడపనివ్వండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.